2025-26 కేంద్ర బడ్జెట్ కు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి నిర్మలా సీతారామన్ పద్దుల్లో ఎవరికి పెద్దపీట వేయనున్నారు? ట్యాక్స్ విషయంలో ఊరట ఉంటుందా? ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి? ఏ వస్తువుల ధరలు పెరగొచ్చు? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఏడాదిలానే ఈసారి బడ్జెట్ పై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బడ్జెట్ ముఖ్యంగా ఈ అంశాలను ప్రభావితం చేస్తుంది. నిత్యావసరాల ధరలు, ఆదాయ పన్ను సడలింపులు, డిజిటల్ ఉత్పత్తుల ధరలు, ఈసారి రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను మార్పులు నేరుగా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. మధ్యతరగతి ప్రజల జీవితానికి కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్ లో ధరలు తగ్గే వస్తువులు, ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం డిజిటల్ ఉత్పత్తుల ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన భాగాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే మార్కెట్లో ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. కార్ల తయారీకి సంబంధించిన ట్యాక్స్ సడలింపుల వల్ల కొత్త మోడల్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరల పెరుగుదల ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. టెలికాం కంపెనీ సాంకేతికత, మౌలిక వస్తువుల ఖర్చులు పెరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ బడ్జెట్ లో ఈ రంగానికి ఎలాంటి ఉపశమనం లభిస్తుందో చూడాలి. బడ్జెట్ నిర్ణయాల వల్ల మధ్యతరగతి ప్రజలకు మరింత ప్రయోజనం కలగాలని అందరూ ఆశిస్తున్నారు. ధరల తగ్గింపులు, పన్ను సడలింపులు వంటి అంశాలు ప్రజల జీవితాలను సులభం చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటనలో ఏ కీలక నిర్ణయాలు వెలువడతాయో వేచి చూడాలి. మీరు ఈ వీడియోపై ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి.